19వ பாசுரம். குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தை நின்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழன் நப்பின்னே கொங்கை மேல் வைத்து கிடந்த மலர்வார் பாவாய் திறவாய் மைத்தடம் கண்டினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துழெல ஒட்டாய் காண் எத்தைனை ஏலும் பிரிவாத்த గిల్లేయాల్ తత్తు మనండ్రు తగవీలోరెంపావాయ్. ఈ పాసురంలో స్వామి అమ్మ ఇద్దరు పడుకుని ఉన్న మంచం గురించి చెప్తున్నారు. ఆ మంచం చుట్టూతా వేలాడే దీపాలు వెలుగుతూ ఉంటాయట. ఆ మంచం కోళ్ళు ఎలుగుదంతాలతో చెక్కబడి ఉంటాయట. వీటిని వేదాలు పురుషార్థాలు కాపలా కాసుంటాయట. మెత్తటి పట్టుకుచ్చు లాంటి పరుపు, మృదువుగా, చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉండేటువంటి తెల్లటి మృదువైన పరుపు మీద వీళ్ళిద్దరూ పడుకుని ఉంటారట. స్వామివారు అమ్మవారి వక్షస్థలం మీద తలపెట్టుకుని పడుకుని ఉంటే ఆండాళ్ళ తల్లి ఇలా అంటోంది, ఏమ్మా నీ స్వామిని కొంచెం వదిలిపెట్టు, మేమందరం పూజ చేసుకోవాలి, ఒక నిమిషం కూడా వదలవా ఏంటి తల్లి నువ్వు అని చెప్పేసి అమ్మవారిని బతిమాలుతున్నారట స్వామివారిని నిద్రలేపమని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.